కొంచెం ఒకసారి వివరించండి అని అడుగుతున్నారు. అందుకోసం వారి ఉత్సాహానికి మేము ఆనందిస్తున్నాం. అనాది అని దీనికి పేరు పెట్టారు. ఎప్పుడు ఆరంభమైందో మనకి తెలియదు, అయినా కొంత పరిచయం చేస్తా. మనమున్న కాలం కలియుగం. ఈ కలియుగానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలుసిన? 4,32,000 సంవత్సరాలు. ఇప్పటిదాకా గడిచిన సంవత్సరాలు ఎన్నో తెలుసిన? 5,127 సంవత్సరాలు. ఇంకా గడవాల్సిన కాలం ఎంత? 4,26,000 సంవత్సరాలు ఇంకా గడవాలి. అప్పుడే కలి అంతా ఏర్పడదు. మనమే అప్పుడే పాపి చిరాయి అన్నట్టుగా మనం అంతా చేసే పాప పుణ్యాలు మనం ఇంకా నడిపిస్తూనే ఉంటాయి. ఈ 4,32,000 సంవత్సరాల ప్రమాణం కలిగినటువంటి కలియుగంలో గడిచిన సంవత్సరాలు 5,127 సంవత్సరాలు. ఈ కలియుగము, దీనికి ముందు ద్వాపర యుగం, దానికి ముందు త్రేతాయుగం, దానికి ముందు కృతయుగం, ఈ నాలుగిటిని కలిపితే చతుర్యుగము అని అంటారు. ఎన్నో చతుర్యుగమో తెలుసిన? 28వ చతుర్యుగం. అంటే కృతయుగం ఆరంభమై కృత, త్రేత, ద్వాపర, కలియుగం ఆరంభమై అలాంటివి 27 చతుర్యుగాలు గడిచి 28వ చతుర్యుగంలో కృతయుగం గడిచి, త్రేతాయుగం గడిచి, ద్వాపర యుగం గడిచి, కలియుగంలో 5,127 సంవత్సరాలు గడిచిన కాలంలో మనమున్నామంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయో మీరు ఆలోచించండి. ఇకపోతే శ్రీరాముడు అవతరించిన త్రేతాయుగము మనమున్న 28వ చతుర్యుగము కాదు. కృష్ణుడు అవతరించిన ద్వాపర యుగం మనమున్న 28వ చతుర్యుగంలో ఏర్పడిన ఈ కలియుగానికి ముందున్నటువంటి ద్వాపర యుగమే అయినప్పటికీ రాముడు అవతరించినటువంటి చతుర్యుగములో త్రేతాయుగము 24వ చతుర్యుగంలో రాముడు త్రేతాయుగంలో అవతరించాడు. మనమున్నది 28వ చతుర్యుగంలో కలియుగంలో మనమున్నాం. అంటే రాముడు అవతరించి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అంటే కలియుగానికి 4,32,000 సంవత్సరాలు అయితే, ద్వాపర యుగానికి దానికి రెట్టింపు 8,64,000 సంవత్సరాలు అయితే, దానికి మరో 4,32,000 సంవత్సరాలు కల్పిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం అయితే, దానికి మరొక 4,32,000 సంవత్సరాలు కలిపితే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. అంటే 17,28,000 సంవత్సరాల కృతయుగం. దాని తర్వాత 12,96,000 సంవత్సరాల త్రేతాయుగం. దాని తర్వాత 8,64,000 సంవత్సరాల ద్వాపర యుగం. దాని తర్వాత 4,32,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు గడిచాయి. అంటే ఈ చతుర్యుగంలో 28వ చతుర్యుగంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? ఒక చతుర్యుగ ప్రమాణం 43,20,000 సంవత్సరాలు. అంటే 24వ చతుర్యుగంలో రాముడు అవతరిస్తే 25, 26, 27 అంటే 43,20,000 సంవత్సరాల చతుర్యుగాలు గడిచిపోయాయి. అంటే సుమారు 130 లక్షల సంవత్సరాలు. దానికి ముందు 24వ చతుర్యుగంలో త్రేతాయుగం కదా, కనుక ద్వాపర కలియుగాలు కలిపితే ఇంకొక 20-30 లక్షల సంవత్సరాలు. మరి మనం ఉన్నటువంటి ఈ 28వ చతుర్యుగంలో కృత, త్రేత, ద్వాపర యుగాలు గడిచిపోయాయి కనుక ఇవి సుమారు 30 లక్షల సంవత్సరాలు. అంటే 1,70,00,000 సంవత్సరాలకి పూర్వము రాముడు అవతరించాడు. అందుకోసం వారు అడుగుతున్నారు. సంవత్సరాల పూర్వం అవతరించిన రాముడి నామాన్ని ఈనాటికి మనం స్మరిస్తున్నామంటే రామ అవతారకుండే గొప్పతనం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. మన మనస్సుకు, ఊహకి కూడా అందదు. అంటే రాముడు దేవుడని మనం స్మరించడం లేదు. రాముడు మనిషి, ఉత్తముడైనటువంటి మనిషిని స్మరిస్తున్నాడు. అందుకోసం వారు అడిగారు. అంటే ఒక మంచి మనిషి లోకంలో ఎంతకాలమైనా లోకం చేత గుర్తింపబడతాడు, కీర్తింపబడతాడని చెప్పడమే రామ అవతార ప్రయోజనం. మనం అలా ఉండగలిగితే
మనం కూడా తర్వాత తరాలకు మన పేరు గుర్తుంటుంది. మనం చేసిన పనులు సమాజానికి ప్రయోజనం కలిగిస్తాయి. 1000 సంవత్సరాలకి పూర్వం 1037వ సంవత్సరంలో రామానుజులు అవతరించి, 1027 సంవత్సరంలో రాములు అవతరించి 1137వ సంవత్సరంలో వారు ఈ శరీరాన్ని త్యజించారు. అంటే సుమారు 1000 సంవత్సరాలకి పూర్వం అవతరించినటువంటి రామానుజులని సమతామూర్తిగా జీయస్వామి వారు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కారణం రామానుజులు చేసినటువంటి లోకానికి ఉపకారాన్ని స్మరిస్తూ, రామానుజులకు కూడా రాముడి ఆదర్శం. ఆ రాముడికి మూల రూపమే మన లక్ష్మీనారాయణ స్వరూపం. చాలా సంతోషం. మీకు తెలుసుకున్నామని